జూమ్ క్లాస్ లో ఉన్నారు కదా. జూమ్ క్లాస్ మనం ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. అంటే మనం అన్మ్యూట్ లోనే ఉండకూడదు, మ్యూట్ చేసుకొని ఉండాలి. వీడియోలు ఆన్ చేసుకోవాలి. కొందరు ఎవరో వీడియోలు ఆన్ చేయలేదే, ఎందుకని అంటారు? వీడియోలు ఎందుకు ఆన్ చేయలేదు కొందరు? బహుశా బ్యాక్గ్రౌండ్ గేమ్స్ ఆడుతున్నారు కదా, లేకపోతే స్నాక్స్ తింటున్నారేమో. అవునా? సో అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ మనం వచ్చింది దేనికి? మనం ఎంజాయ్ చేయడానికి ఇవాళ. అవునా? అన్మ్యూట్ చేసుకోకూడదు, మ్యూట్ లోనే ఉండాలి. చాట్ ఏదైనా ఉంటే చాట్ లో టైప్ చేయాలి. ఓకే. మనం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఎవరిని పూజిస్తాం? వినాయకుడు. మరి ఒక్కసారి గణేష్ని తలుచుకుందాం మనందరం. జై గణేష్. ఒక్క నిమిషం. మీరంతా ఫాస్ట్ అని నాకు అర్థమైపోయింది. చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అసలు మామూలుగా లేరు. ఎంత ఫాస్ట్ గా ఉన్నారు మీరు. నేనే స్లోగా ఉన్నానా? అవునా? ఓకే ఓకే. మీ అందరి కోసం ఒక వీడియో పెడతాను. సో అందరం కూడా దాంతో పాటు అన్మ్యూట్ చేసుకోకూడదు, ఓన్లీ మ్యూట్ లోనే ఉండాలి. శుక్లాం చెప్పండి, అందరు చెప్పాలి. శుక్లాం చెప్పండి. శుక్లాంబరధరం ఓకే ఓకే నైస్. అందరూ చక్కగా చెప్పారు కదా. వినాయకుడికి దండం పెట్టుకొని మనం ఏ పని చేసినా మనకు విజయాలు వస్తాయి అన్నమాట. ఓకే సరే, మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తా, సమాధానం చెప్పాలి. ఓకే, ఎవరైతే చేయి హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళే అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పాలి. ఓకేనా? సింహం అడవికి రాజు కదా, తెలుసా మీ అందరికి? కానీ కిరీటం ఎందుకు పెట్టుకోదు? కిరీటం ఎందుకు పెట్టుకోదు సింహం? అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు అమ్మా. సింహం తలకి సరిపోదు కాబట్టి. ఓకే, ఇంకా సార్ ఎందుకంటే ఒక జంతువు అనేది డెవలప్డ్ బ్రెయిన్ ఉండదు కాబట్టి వాళ్ళు చేసుకోలేకపోతారు. ఓకే, ఇంకా ఫన్నీగా ఇంకా ఓకే, నేను చెప్పనా? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేసుకోండి. సింహము వేటాడేటప్పుడు కింద పడిపోతే? ఓ అవునా, సూపర్. మరి వేటాడినప్పుడు మ్యూట్ చేసుకోండి అందరూ, నేను చెప్తాను ఏంటో. మ్యూట్ చేసుకోవాలి. విద్య మీరు మ్యూట్ చేసుకోమా, అందరు మ్యూట్ చేసుకోవాలి. ఓకే నైస్. ఎందుకంటే అక్కడ గోల్డ్ షాపులు లేవంట. అర్థమైందా? గోల్డ్ షాపులు లేవని చెప్పి అది క్రియేట్ చేయించుకోవాలా. అర్థమైందా? ఓకే, అర్థం కాలేదా? అర్థమైందా? ఓకే నైస్. తర్వాత ఓకే ఏదైనా సరే చాట్ బాక్స్ లో ఒక పెట్టాలి, తమ్ సింబల్ పెట్టండి.
నైస్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్. ఎల్లో కలర్ ఉంటది కానీ కోతి కంటే చాలా ఇష్టం అది, ఏంటది? బనానా. ఎస్, గుడ్ గుడ్ గుడ్. ఎవరు చెప్పింది? బనానా. బనానా నైస్ నైస్ నైస్. బనానా. ఓకే, అసలు మనందరిని చూస్తుంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా ఎనర్జిక్ గా ఉన్నారు. నాకు నేర్పిస్తారేమో అనిపిస్తుంది, నేను నేర్పించడం కాదు. అవునా? ఓ, చెప్పాలి. ఇంకా కొంతమంది వీడియోలు ఆన్ చేసుకోలేదు. స్నాక్స్ తింటాం అయిపోలేదా? వీడియోలు ఆన్ చేసుకోవాలి. మ్యాంగో. ఆన్ చేసుకున్నాం ఓకే, సార్. నైస్. ఓకే అమ్మా, ఆన్ చేసుకున్న వాళ్ళు ఓకే. మ్యూట్ చేసుకోండి, అందరు మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకున్నారు, అందరు మ్యూట్ చేసుకోవాలి. నేను చెప్పినప్పుడే అన్ని మ్యూట్ చేసుకోండి, ఓకేనా? ఇవాళ టాపిక్ ఏంటి? ఐడియా ఉంది ఎవరికైనా? చాట్ బాక్స్ లో చాట్ చేయండి, ఎవరు చెప్పద్దు. ఇవాళ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ డిస్కవర్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, దాని గురించి చెప్పే ముందు ఒక్కసారి మనం అందరూ జూమ్ క్లాస్ లోకి వచ్చారు కదా, అందరూ ఒకసారి చేతులు హాయ్ చెప్పండి. చెప్పు. అందరు చెప్పాలి. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం అంటారు, లేదా మాకు సిగ్నల్ సరిగ్గా లేదంటారు, అంతేనా? కానీ వాళ్ళు చేసేది కిచెన్ లోకి వెళ్ళి ఏదో తింటూ ఉంటారు మనకి చెప్పకుండా. ఓకే, సరే. అందరు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? గుడ్ గుడ్ గుడ్. మ్యూట్ చేసుకోవద్దు, అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవద్దు. ఏదైనా తమ్ము చూపెట్టండి, ఓకేనా? అక్షయ, కెమెరాని రౌండ్ గా తిప్పు, సైడ్ కి తిప్పు, చక్కగా కనబడతావు నువ్వు కూడా. సో ఎవరెవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారో వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారా? చేస్తూ ఉంటారు కదా. ఓ నైస్ నైస్ నైస్. అవును, కానీ అయ్యో ఎందుకని? సార్, ఇట్ ఈస్ సో హాట్ సార్ అవుట్ సైడ్, సో ఐ కాంట్ గో అవుట్ సైడ్. ఓ ఓకే ఓకే, అయినా నువ్వు కూడా హాట్ గా ఉన్నావుగా. ఓకే నైస్. ఓకే, మీ ఊర్లో ఓకే మ్యూట్ చేసుకోండి. మీ ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారా? అవును సార్. మా ఊర్లో 3 పెట్టారు ఎగ్జిబిషన్స్, 3 ఉన్నాయి మా ఊర్లో. ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి, నేను చెప్తాను, మీరు వినండి. లేదా ఏదంటే చాట్ బాక్స్ హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు అయితేనే అందరికీ అర్థమైంది. ఓకేనా? మ్యూట్ చేసుకో. అక్షయ్ మ్యూట్ చేసుకోవాలి, గౌతమ్ మ్యూట్ చేసుకోవాలి, అక్షయ్ నువ్వు కూడా మ్యూట్ చేసుకోవాలి. వెరీ గుడ్ గుడ్ గుడ్, ఆల్ ఆర్ వెరీ గుడ్. ఓకే, మా ఊర్లో సర్కస్ కూడా పెట్టారు. సర్కస్ లో ఏముంటాయి? యానిమల్స్ ఉంటాయి, జోకర్స్ ఉంటారు, మ్యాజిక్ షోస్ ఉంటాయి. అవునా? సో చాలా బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు అందరూ మ్యూట్ లోనే ఉండండి. నేను చెప్పిన దానికి మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి, మ్యూట్ లోనే ఉండాలి, అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, మీరు ఫాస్ట్ గా చెప్పాలి. చాక్లెట్ ఇష్టమా? తలకాపండి. చాక్లెట్ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఇష్టమా? హోంవర్క్ ఇష్టమా? నో సార్, లేదు. ఎందుకని? ఎందుకని అందరూ హోంవర్క్ సైలెంట్ అయిపోయారు? నాకు తెలిసి హోంవర్క్ ఈజ్ లైక్ ఏ మస్కిటో, డైలీ మన చుట్టూ వచ్చి మనం ఇబ్బంది పెడుతుంది కదా మస్కిటో. అట్లాగే హోంవర్క్ కూడా మనకి ఇష్టం లేదు. అవునా? గుడ్ 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 గుడ్. ఇటు చూడాలి. సరే, ఇప్పుడు ఒక గేమ్ ఆడదామా? నేను యాన్యువల్ బ్రేక్ చెప్తాను, మీరు యాక్షన్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. క్యాచ్. సార్ మళ్ళీ చెప్తారా? నేను యాన్యువల్ బ్రేక్ చెప్తాను, మీరు సౌండ్ చేయాలి, మాట్లాడకూడదు, ఎవ్వరు మాట్లాడకూడదు, సౌండ్ మాత్రమే చేయాలి. ఓకేనా? క్యాచ్. డాగ్. లయన్. ఓ సూపర్ సూపర్. లయన్ అంటే ఎందుకు అంత పెద్ద సౌండ్ వచ్చింది?
ఎందుకంటే అది ప్రెడేటర్ ప్రెడేటర్ ఓ, అన్నిటికీ తెలుసు ఓకే. సరే, మీలో ఎవరైనా ఒక్కళ్ళు కెమెరా దగ్గర వచ్చి ఫన్నీ యాక్షన్ చేయండి. ఫన్నీ యాక్షన్ చేయాలి. ఫనీ యాక్షన్ ఫనీ యాక్షన్ పని అంటే ఓ శివదత్ బలి చేశావే. ఇంకా చేయాలి, ఫన్నీ యాక్షన్ చేయాలి. ఓకే, సరే అయితే అందరు బాగా చేస్తున్నారు, అందరు యాక్టివ్ ఉన్నారు కదా. ఇంకా కొంతమంది కెమెరాలు ఆన్ చేసుకోరు. కార్తిక, హరిణి, లోహేష్ వీళ్ళంతా కెమెరా ఆన్ చేసుకోలేదు. కెమెరా ఆన్ చేసుకుంటే అప్పుడు ఇప్పుడు నేను కనబడుతున్నాను మీకు. నేనేం చేస్తున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను కదా. మరి అప్పుడు మీరు కూడా కనబడపోతే నాకు ఎట్లా తెలిసిద్ది మీరేం చేస్తున్నారని? ఎవరు దాక్కుంటారు? ఎవరు దాక్కుంటారు? మిస్టేక్ చేసిన వాళ్ళు దాక్కుంటారు. అందరూ వెళ్ళిపోయారు. మ్యూట్ చేసుకోవాలండి, అందరు మ్యూట్ చేసుకోవాలి. అశ్విన్ మ్యూట్ చేసుకోవాలమ్మా. సరే, అందరూ మ్యూట్ చేసుకోండి. మీకు మంచి స్టోరీ చెప్తా. మ్యూట్ చేసుకోవాలి అందరూ. సార్ అందరూ మ్యూట్ చేయండి సార్ కొంచెం. ఎస్ సార్ ఎస్ సార్ ఆప్షన్ ఆన్ చేయాల్సిన సమయం ఇచ్చేసింది సార్. అదే 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 ఓకే. సరే, మీరందరూ యాక్షన్ మాత్రమే చేయండి, తలకాయలు మాత్రమే ఊపండి, లేదా చేతులు ఊపండి, అంతేగాని అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకేనా? గౌతమ్ మ్యూట్ చేసుకోవాలి. ఓకే, స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం మీకు? బ్యాట్ మ్యాన్? ఇంకా ఎవరు ఇష్టం మీకు? చాలా మంది ఇష్టం కదా అలాంటి హీరోలు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వీళ్ళైన వాళ్ళు ఇలాంటి ఇష్టం మీకు? ఎందుకు ఇష్టం వీళ్ళంటే? మీకు ఎందుకు ఇష్టం? సూపర్ హీరోస్. సూపర్ సూపర్. ఎవరు చెప్పారు ఆ మాట? నేనేం సూపర్ హీరోస్. ఎందుకంటే వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే ఓకే ఓకే, అల్లరి చేసేస్తున్నారు మీరంతా. హుషారుగా ఉన్నారు, అల్లరి చేసేస్తున్నారు. అవునా? అల్లరి కొంచెం తగ్గిస్తే నేను చెప్పేది మీకు అర్థమైంది. ఓకేనా? ఓకే. అట్లాగే సినిమా హీరోలు కూడా మీకు ఇష్టమేగా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్. ఓ నైస్ నైస్ నైస్. వాళ్ళంతా ఎందుకు ఇష్టం? వాళ్ళలో కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి. అవునా? బాహుబలిలో పవర్స్ ఉంటాయి కదా. సో కానీ మీకు నిజం చెప్పనా, ఆ సినిమా హీరోల కన్నా ఈ స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ కన్నా మీలో కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. అవి మీకు తెలుసా? తెలియదా? సో అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మీలో ఉన్న పవర్స్ ని తీయటానికే ఈరోజు సెక్షన్ సెల్ఫ్ డిస్కవర్, తెలుగులో మనల్ని మనం తెలుసుకోవడం అంటారు. ఈరోజు సూపర్ పవర్ ను ఎలా బయటికి తీయాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? సరే, కానీ నిన్న వస్తుంటే మా ఫ్రెండ్ ఒకడున్నాడు, అలెక్సా అని. తన దగ్గర చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. నేను ఏమన్నానంటే మా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నాను, కొన్ని పవర్స్ ఇస్తే నేను వాళ్ళకి ఇస్తానని చెప్పా. సరే అని చెప్పి ఇస్తానని చెప్పి నాకు పవర్స్ ఇచ్చాడు. సో మీ అందరికి కావాలయ్యి. సో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకే ఆ పవర్ పంపిస్తాను. కావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ అందరి దగ్గరికి దోహెత్ నువ్వు కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోవాలి. మీ అందరికీ ఇప్పుడు చూడండి, మీ దగ్గరికి చాక్లెట్ వచ్చింది. చూడండి, వచ్చిందా? రాలేదా? అది ఇన్విజిబుల్ చాక్లెట్. అది మీకు కనపడదు, డైరెక్ట్ గా మీ పొట్టలోకి వెళ్ళిపోయింది. బాగుందా చాక్లెట్? చాక్లెట్ వెళ్ళిపోయింది, మీ పొట్టలోకి వెళ్ళిపోయింది, మీకు తెలియదు అది.
ఓకే, సరే అయితే మీకోసం ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక పెద్ద అడవి, దాంట్లో ఏమండి రకరకాల జంతువులు ఉంటాయి కదా, యానిమల్స్ ఉంటాయి కదా. అక్కడ అన్నిటికన్నా పెద్దది ఏంటి? ఎలిఫెంట్. ఒక పెద్ద ఎలిఫెంట్ కి చిన్ని ఎలిఫెంట్, క్యూట్ ఎలిఫెంట్, మీలాగా క్యూట్ ఎలిఫెంట్ వచ్చింది ఇప్పుడు ఉందన్నమాట. ఆ క్యూట్ ఎలిఫెంట్ రోజు అనుకుంటుందంట, చూస్తూ ఉంటదంట, కోతి ఏమో చెట్లు టకటకా ఎక్కిద్దంట. దీని ప్రయత్నం చేసిద్ది, కానీ ఎలిఫెంట్ ఎక్కలేదు కదా చెట్లు, కింద పడిపోయేది. అప్పుడు బాధపడేది, అయ్యో నేను చెట్లు ఎక్కలేకపోయానే అని. ఆ తర్వాత ఒక రోజు నెమలి డాన్స్ చేస్తుందంట. డాన్స్ చేస్తుంటే ఎలిఫెంట్ కూడా నేను కూడా డాన్స్ చేస్తానని డాన్స్ చేస్తుంది, కానీ ఎలిఫెంట్ ఎగరలేదు కదా, చేయలేకపోయింది. అప్పుడు కూడా అనుకుందంట, అయ్యో నాకు డాన్స్ రాదే అని. ఆ తర్వాత ఒక బర్డ్ ఫ్లై చేస్తుందంట ఆకాశంలో. ఎలిఫెంట్ అనుకుంది నేను కూడా ఫ్లై చేస్తానని చెప్పి ట్రై చేసింది, ఎగిరిద్దా? ఎగరలేదు కదా. ఎందుకు? ఎలిఫెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అందుకని. అప్పుడు కూర్చొని ఏడుస్తా ఉందట, నాకేమి చేత కాదు, నాకేమీ వెళ్ళి కాదు, నాకేమి రాదు అని. అప్పుడు వాళ్ళమ్మ వచ్చి, ఏంటి నాన్న ఏడుస్తున్నావు అంటే, నా అమ్మ నేను కోతిలాగా చెట్లు ఎక్కలేకపోతున్నాను, నెమలిలాగా డాన్సులు అయిపోతాను, పక్షిలాగా ఎగరలేకపోతున్నాను అని ఏడుస్తుందంట. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? కోతి చెట్లు ఎక్కిద్ది, నువ్వు అంత పెద్ద చెట్టును కూడా నీ తొండంతో కొట్టి పడేయగలవు, నీలో పవర్ అది. నెమలి డాన్స్ చేసిద్ది, కానీ నీ తొండంతో వాటర్ తీసుకొని అందరి మీద చల్లుతావు, ఆ పవర్ నెమలికి లేదు తెలుసా. అట్లాగే ఇంకోటి ఏంటి, పక్షి పైకి ఎగురుతుంది, కానీ అది నీలాగా స్ట్రాంగ్ గా లేదు, వీక్ గా ఉంటది. సో నీలో ఉన్న పవర్స్ ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు ఎంజాయ్ చేయాలే గాని వాళ్ళకుంది నాకు లేదని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అని వాళ్ళమ్మ చెప్పింది. అప్పటి నుంచి ఎలిఫెంట్ డింగ్ 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 డాన్స్ చేస్తూ తను చేతనైతే డాన్స్ వేసి ఆడుతూ పాడుతూ అందరి మీద నీళ్లు చల్లుతూ ఉంది. బాగుందా కదా? బాగుంటే తలకాయ ఊపండి, తమ్ము చూపెట్టాలి. ఓకే, మీలో కూడా ఆ చిన్న ఎలిఫెంట్ లాగా చాలా ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ వచ్చారు, మీరు మార్కులు తక్కువ వచ్చినప్పుడు మీరు బాధపడతారు కదా, అయ్యో నాకు మార్కులు తక్కువ వచ్చినాయి వాడికేమో ఎక్కువ వచ్చినాయని. అట్లాగే మీ ఫ్రెండ్ గేమ్ లో గెలుస్తాడు, మీరు సెకండో థర్డో వస్తారు, అప్పుడు మీరేమనుకుంటారు, అయ్యో నేను ఫస్ట్ రాలేదే అనుకుంటారు. అట్లా అనుకోవద్దు, మీలో ఇంకో టాలెంట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు గేమ్ లో గెలిచాడు, మీకు డాన్స్ వచ్చు బాగా, డాన్స్ ఆడండి, గెలవండి. అట్లాగే మ్యూజిక్ కీబోర్డ్ వాయించవచ్చు, మీకు వచ్చు, అది చెయ్యండి. అందరికీ అన్ని రావు, వాళ్ళకు వచ్చింది మీకు రాదు, మీకు వచ్చింది వాళ్ళకి రాదు, అది తెలుసుకుంటే చక్కగా ఉంటది. సరేనా? సరే, కొందరికి ఏమో భగవంతుడు చదివే టాలెంట్ ఇస్తాడు, కొందరికి రకరకాల టాలెంట్లు ఇస్తారు. ఇవాళ నుంచి రోజు పడుకునే ముందు మీరేం చేయాలి, ఈ రోజు నేను చేసిన మంచి పని ఏంటి, ఈ రోజు నేను తెలుసుకున్న విషయాలు ఏంటి అని ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటే మీలో ఏముందో, మీ పవర్స్ ఏంటో, మీకేమొచ్చో మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇవన్నీ చేస్తారా? ఓకే, మీ అందరి కోసం ఒక చిన్న జోక్ చెప్తాను, ఆన్సర్ చెప్తారా? ఒక స్కూల్లో టీచర్ అడిగిందంట స్టూడెంట్ ని, ఎర్త్ రౌండ్ గా ఎలా తిరుగుతుంది నువ్వు చెప్పగలుగుతావా అని అడిగిందంట. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? అవును మ్యాథ్స్, హోంవర్క్ రోజు నా చుట్టే తిరుగుతుంది, అది ఎప్పటికీ ఆగట్లేదు అంటుందంట. హోంవర్క్ అంటే మనందరికీ భయం కదా, భయం కాదు, మన ఫీలింగ్ అది. హోంవర్క్ ఎందుకు ఇస్తారంటే మనం చదివింది గుర్తుండటానికి హోంవర్క్ ఇస్తారు. అది గుర్తుందనుకో ఎగ్జామ్ లో చాలా ఈజీగా రాసేస్తారు ఎగ్జామ్స్. అప్పుడు మీ ఫ్రెండ్ ఫస్ట్ రావటం కాదు, మీరే ఫస్ట్ వస్తారు, క్లాస్ ఫస్ట్ వస్తారు. చాలా మంది ఇళ్లలో మమ్మీ అరుస్తుంటారు కదా, ఫోన్ పట్టుకుంటే మమ్మీ డాడీ అరుస్తుంటారు కదా, అరుస్తుంటారా? గుడ్. అక్షయ్, అరుస్తుంటారా మీ ఇంట్లో ఫోన్ పట్టుకుంటే? నీలాంటి పిల్లలు ఏం చేశారు తెలుసా, ఆ ఫోను ఏరోప్లేన్ మోడ్ లో పెట్టాడంట. ఏరోప్లేన్ లో మోడ్ పెట్టి పొరపాటున కింద గేమ్ ఆడుకుంటే కింద పడింది, వాళ్ళమ్మ వచ్చింది. అప్పుడు ఏమంటది? అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, అమ్మా ఏరోప్లేన్ మోడ్ పెట్టా కదా, అది ఫ్లై అయింది అనుకున్నాను, బట్ కింద పడిపోయింది, ఫెయిల్ అయిపోయింది అది అన్నాడంట. వీడి తప్పు కాదు, ఏరోప్లేన్ అంటే
ఫ్లై అయింది కదా, ఫ్లై అవ్వలేదంట అది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాటకి డాన్స్ చేద్దామా? వేస్తారా? రెడీయా? అందరు రెడీయా? ఇంకా ఎవరో వీడియో ఆన్ చేసుకోలేదే, ఎవరు వీడియో ఆన్ చేసుకోలేదు ఇంకా? ఓ, చాలా మంది ఆన్ చేసుకోలేదు. సరే, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టుకొని ఇట్లా అందరూ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరూ. ఎందుకు? యువర్ గుడ్ గై, అవునా? మీరు చాలా మంచోళ్ళు కాబట్టి వీడియో ఆన్ చేసుకున్నారు. సరే, అందరు రెడీనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, వీడియో పెడతాను. ఒక్క నిమిషం వీడియో పెడతాను. ఓకే సార్. డాన్స్ అంటే ఓకేనా? అందరూ వేస్తారు. అందరు కంఫర్ట్ అని డాన్స్ చేయటం. ఎస్ 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 అని చెప్పు. ఎస్ అని చెప్పు. సరే, ఒక్క నిమిషం. నరేంద్ర సార్ వీడియో షేర్ అవ్వట్లేదే. ఎస్ అని చెప్పు. కూర్చొని చెప్పు డాన్స్. నరేంద్ర సార్ ఎస్ సార్. వీడియో షేర్ అవ్వట్లేదే. ఓకే సార్. ఆల్రెడీ కోస్ట్ ఇచ్చింది అది సార్. మీకు పంపిస్తున్నా. పంపించండి సార్. ఓకే, చెప్తున్నావా? సరే, వీడియో రెడీ సార్. రెడీ. రెడీ. అయితే అందరు రెడీనా? నేను రెడీ. ఎస్ సార్. నేను రెడీ. ఓకే సార్, స్టార్ట్ వీడియో. వీడియో స్టార్ట్ చేస్తున్నారంట. ఎవరు బాగా డాన్స్ చేస్తే మా ఫ్రెండ్ అలెక్సా చెప్పి మీకు పవర్స్ పంపిస్తా. డాన్స్ చేస్తే పవర్స్ ఇస్తారంటే సూపర్ పవర్స్ వస్తాయంట నీకు. వేస్తావా? సూపర్ వేయాలి. నేను చూస్తున్నా అందరినీ. మామూలుగా సినిమాలో ఎవరికి అనుకుంటా. అందరు మ్యూట్ పెట్టుకోండి. అందరు మ్యూట్ లో ఉండండి. అందరు మ్యూట్ లో ఉండాలి. ఎవరు? గౌతమ్ మ్యూట్ పెట్టుకో. మ్యూట్ లో ఉండాలి గౌతమ్. लाइट सेटिंग अप कर ले, माइक सेट को पर ले, मानिक तेरे जैसे दाम डिस्को तक कर ले, డాన్స్ చేయాలి. స్లైట్లీ మంచి लाइट नाइन अप कर ले, आईटी के ये रब कर ले, इलाबन अप का बाइटे पापा बना ले. వాళ్ళకి వాళ్ళు తింటారు. సార్ కావాలని మ్యూట్ పెట్టారు. మీరు డాన్స్ చేస్తారా లేదా అని తెలుసా మీకు? मिलाकर में डाटा कर ले, ఇట్లా చేయదండి. డాన్స్ రాదా? అదిగో అక్కడ నాని చేస్తున్నాడుగా, అలా చెయ్యి. ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. ఇట్లా పైకి పెట్టి చెప్పులు నాన్న కొంచెం మాకు రాదు. నానికి బాగా వచ్చు అంటే నానికి ఎందుకు వచ్చు బాగా, మీకు ఎందుకు రాదు? ఎందుకంటే నాని హీరో కాబట్టి. నాని హీరో కాదు కాబట్టి, నాని ప్రాక్టీస్ చేశాడు ఎక్కువ సార్లు కాబట్టి నానికి బాగా వచ్చు డాన్స్. ఓకే సార్, నరేంద్ర సార్ లీవ్ ఇట్, పర్లేదు, నో ఇష్యూ. చూడు, అప్పుడు తిన్నారా మీరు కూడా? Airplane. ఫ్యామిలీ పార్టీ. ఇలా చేతులు ఒప్పండి అందరూ, చేతులు ఒప్పాలి. నేను డాన్స్ చేస్తున్నా, కనబడుతుందా మీకు? ఓకే సార్, నరేంద్ర సార్. ఓకే సార్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే
ప్రాక్టీస్ చేస్తే మనం కూడా నానిలాగా బాగా డాన్స్ చేయొచ్చు. ఓకేనా? ఒక డాన్సే కాదు, ఒక డాన్సే కాదు. ఓకే ఓకే, మ్యూట్ చేస్తాను. ఓకే, సూపర్. అందరూ మంచి హుషారుగా ఉన్నారు. ఓకే ఓకే ఓకే, అందరూ మ్యూట్ చేస్తాను ఒకసారి మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? సెల్ఫ్ డిస్కవర్ గురించి చెప్పుకున్నాం. అంటే మీలో ఉన్న నెగిటివ్స్ కాదు, పాజిటివ్స్ చూసుకొని మీకు ఏమొచ్చో అయ్యే ప్రజెంటేషన్ చేయండి. అప్పుడు మీరు ప్రతి దాంట్లో విన్నర్స్ అవుతారు. సరే, ఇప్పుడు రెండో టాపిక్ కాన్ఫిడెన్స్. మీకు కాన్ఫిడెన్స్ ఉందా? మీరు గెలుస్తారని అన్నిట్లో ఫస్ట్ వస్తారని ఉందా? సూపర్ అబ్బా, అసలు మీరంతా సూపర్, మామూలు సూపర్ కాదు, అమేజింగ్ స్టార్స్. మీరు నా దృష్టిలో అయితే అమేజింగ్ స్టార్స్. సరే అయితే ఓకే, ఇదేంటి చెప్పండి? బెలూన్. ఎలా ఉంది ఇది? ఎలా ఉంది? ఎలా ఉంది? పగిలిపోయింది. ఫుల్లుగా నీరసంగా వాలిపోయి ఉంది. అవునా? ఇలా ఉంటే బాగుందా? ఇలా ఉంటే బాగుందా? ఇలా ఉంటే బాగుందా? ఇలా ఉంటే బాగుందా? ఇది రెడీ టు గో. ఎగిరిపోతుంది చూడండి, ఇది రెడీ టు గో. అవునా? అవునా? అవును సార్. సో మనం కూడా ఎప్పుడు రెడీగా ఉండాలి. ఏ విషయానికి? ఎవరో మ్యూట్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు బాగా వస్తున్న వాయిస్? ఎస్ సార్. ఓకే, నైస్. సో ఆ బెలూన్ లాగా ఎప్పుడు సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సుధాకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్, అందరినీ మ్యూట్ చేసింది సార్. రైట్, ఆ బెలూను ఫస్ట్ బెలూన్ ఎట్లా ఉంది? డల్గా వాలిపోయి నీరసంగా ఉంది. దానివల్ల ఎవ్వరు లైక్ చేయరు. అదే సెకండ్ బెల్ ఆడుకోవటానికి బాగుంటుంది. అవునా? చక్కగా ఆడుకోవచ్చు కదా మనం. చూడ ఎంజాయ్ చేస్తుందో, మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది ఎంజాయ్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనలో కాన్ఫిడెంట్ ఇట్లాగే ఉండాలి. ఎప్పుడైతే ఫుల్గా కాన్ఫిడెంట్ ఉంటుందో మనం ఏదైనా సాధిస్తాం. మీకు దీనికి ఎగ్జాంపుల్ గా ఒక చిన్న కథ చెప్తాను. ఓకేనా? ఒక ఊరిలో పెద్ద బావి ఉంది. ఆ బావి చుట్టూ ఏముంటాయి తెలుసా? ఇప్పుడంటే బావులు లేవు, కానీ మా చిన్నప్పుడు చాలా బావులు ఉన్నాయి. బావులు చుట్టూ కప్పలు ఉంటాయి. కప్పలు అంటే తెలుసా? ఫాక్స్. తెలుసు కదా కప్పలు? చాలా కప్పలు ఉన్నాయి. సరే, ఆ కప్పలు ఎలాంటివి అంటే మీలాంటి అల్లరి పిల్లలు అన్నమాట. ఆ అల్లరి పిల్లల కప్పలు ఓ రోజు పోటీ పెట్టుకున్నాయి. ఏమని? బావి దగ్గర స్ట్రైట్ గా పోల్ ఒకటి ఉంది, ఆ పోల్ ఎక్కుదామని పోటీ పెట్టుకున్నాయి. సరే, ఎవరెవరు వచ్చారు? కృతిక్, దురతి, అక్షయ, ప్రణీక, జన్విష, రేయాన్షు, యశంక్, చాలా మంది ఇలాంటి అల్లరి పిల్లలు వచ్చారు కప్పల్లో ఎక్కడానికి. చిక్కు ఎక్కుదామని. ఇంకా పక్కన ఉంటారుగా మీ క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు. మీరు ఎక్కలేరు, మీకు చేత కాదు, అక్కడి నుంచి కింద పడితే పడిపోతే దెబ్బలు తగులుతాయి అని అవి ఎగుతుంటే మీరు విన్నారు కదా. ఎక్కి జారిపోయి కింద పడిపోతున్నారు, ఎక్కలేకపోతున్నారు. చాలా సార్లు ట్రై చేశారు, అయినా ఎక్కలేకపోయారు, కింద పడిపోయారు. సో అప్పుడు విద్య వచ్చింది, బుడ్డి కప్ప ఎక్కడానికి. తను చక్క వీళ్ళంతా అరుస్తుంటే అయినా సరే పట్టించుకోకుండా పైకి ఎక్కుతా ఉంది. ఎక్కి విన్ అయింది. ఎందుకని? అన్ని కప్పులు అడిగినాయి, అందరూ అడిగారు ఎట్లా నువ్వు విన్ అయ్యావని. ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేసుకోండి ఎవరైనా చెప్తే, లేదా చాట్ బాక్స్ లో చాట్ చేయండి. తెలియకపోతే నేను చెప్తా. ఓకే, అన్మ్యూట్ చేసుకో అక్షయ్. ఎందుకంటే అది కాన్ఫిడెంట్ ఉంది, ఎవరితో అది అది ఫోకస్ పెట్టుకుని ఆఖరికి క్లైమ్ సూపర్. ఒక్కసారి అక్షయ్కి క్లాస్ కొట్టండి, అందరూ క్లాస్ కొట్టాలి. ఎప్పుడైనా సరే మనకు తెలియని విషయం ఎవరైనా చెబితే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. దానివల్ల క్లాప్స్ కొడటం వల్ల మన హ్యాండ్స్ నరాలు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మన బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నుంచి ఎవరైనా అలా చెప్తే క్లాప్స్ కొట్టండి. సో అలాగే
మీరు కూడా ఎవరైనా మీ వల్ల కాదు, మీరు చదవలేరు, మీకు మ్యాథ్స్ వీక్, మీరు మ్యాథ్స్ వీక్ అన్నారనుకో పట్టించుకోకండి. మీరు కూడా వినపడినట్టు మీలో కాన్ఫిడెన్స్ పెంచుకొని ప్రాక్టీస్ చేయండి. ఇందాక ఎవరు చెప్పారు నాని ప్రాక్టీస్ చేయడంలో డాన్స్ బాగా చేస్తాను. సో మీరు మ్యాథ్స్ లో ప్రాక్టీస్ చేశారనుకో మ్యాథ్స్ లో టాప్ మీరే. నీకు క్వశ్చన్ చెప్పనా, నేను అన్ని సబ్జెక్టులో వీక్, మ్యాథ్స్ లో టాప్. ఎందుకో తెలుసా, నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ రాదు, ఎక్కిరిచ్చేవాళ్ళు, చాలా తక్కువ వచ్చాయి. అన్ని సబ్జెక్టులో 70, 60 వచ్చేది, మ్యాథ్స్ లో 35, 40 వచ్చాయి. ఎక్కిరిస్తున్నారని చెప్పి మిగతా సబ్జెక్టులన్నీ మానేసి మ్యాథ్స్ చదివా. మ్యాథ్స్ లో 99, 95, 100 అట్లా వచ్చినాయి. మిగతా సబ్జెక్టులో 50, 60 వచ్చినాయి. సో అంటే ఎవరైనా ఏదైనా రాదు అంటే మనం ప్రూవ్ చేసి చూపెట్టాలి. ఓకేనా? ఓకే పిల్లలు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏమొచ్చు ఏమి రాదు మీరు చూసుకోండి, మీరు తెలుసుకోవాలి. అందరికీ అన్ని రావు. మీకు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ లో ఇంప్రూవ్ అవ్వండి, కానీ ప్రతి సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అయ్యి మీరు అచీవ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే మీరు బాగా చదివితే ఫస్ట్ హ్యాపీ అయ్యేది ఎవరు? మీరు బాగా చదివితే మీరు హ్యాపీ అయ్యేది ఎవరు? మీకన్నా ఎక్కువ మీ పేరెంట్స్ హ్యాపీ అవుతారు. ఎందుకు? రోజు పొద్దున్నే మమ్మీ రెడీ చేసి బుక్స్ సర్ది క్యారేజ్ పెట్టి మీకు పంపిస్తుంది, డాడీ స్కూల్ దగ్గర వదిలిపెడతాం, ఇవన్నీ చేస్తారు, ఫీజు కడతాం, ఇవన్నీ. సో వాళ్ళందరూ కష్టపడుతున్నారు మీకోసం, మీరు బాగా చదివి మంచి పొజిషన్కి రావాలని. కాబట్టి పేరెంట్స్ హ్యాపీ అవుతారు, మీకు మంచి పేరు వస్తుంది. మీరు రోజు ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏమైనా అన్ని ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు విన్నారు. ఆ 3 విషయాలను నేను చెప్తాను, నోట్ చేసుకోండి. పెన్ను పేపర్ తీసి రాసుకోండి. పెన్ను పేపర్ బుక్ తీసుకొని రాసుకోవాలి. రెడీనా? రెడీ అంటే తమ్ము పెట్టండి. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. నేను చెయ్యగలను. పొద్దున్నే లేచి అద్దం దగ్గర రెడీ అయినాక నేను చాలా స్మార్ట్, నేను ఏ పనైనా ఈజీగా చేయగలను, నేను అన్నీ నేర్చుకుంటాను. ఓకేనా? రాస్తున్నారా? ఐ కెన్ డూ ఇట్. సెకండ్, మిస్టేక్స్. చిన్న చిన్న మిస్టేక్లు మనం చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకిల్ నేర్చుకున్నారా? సైకిల్ వచ్చి మీ అందరికీ సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడ్డారు కదా, వదిలేశారా? వదలలేదుగా, మళ్ళీ వేసి నేర్చుకున్నారు. ఆ చిన్న చిన్న మిస్టేక్లు చదువులో జరగచ్చు, గేమ్స్ లో జరగచ్చు, ఏ ఇంట్లోనే జరగచ్చు. ఆ మిస్టేక్స్ అన్ని పక్కన పెట్టి మళ్ళీ ప్రయత్నం చేసి సరిదిద్దుకొని మీరు నెంబర్ 1 చదివిపోవాలి. అట్లాగే స్టాప్ కంపేర్. మూడోది స్టాప్ కంపారిజన్. పక్కన ఒక మీరు పోల్చుకోవద్దు. ఇందాక చెప్పా కదా, ఎలిఫెంట్ పోల్చుకోవడం వల్ల ఏమైపోయింది? డల్ అయిపోయింది. సో పక్కన వాళ్ళతో మీరు ఎప్పుడు పోల్చుకోవద్దు. మీకు రహస్యం చెప్పనా, దేవుడు మనల్ని మనలాగా ఎవరిని పుట్టించలేదు, ఎవరిలాగా మనల్ని పుట్టించలేదు. మనకి మనం ఒరిజినల్ పీస్. మనకంటూ టాలెంట్ ఉంది, బట్ ఆ టాలెంట్ ని మీరు బయటికి తీయాలి. సింపుల్ గా చెప్తాను చూడు, కాన్ఫిడెంట్ అంటే నేను చేయగలను అని మనలో మనం నమ్ముకోవాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఇందాక చెప్పా కదా, సైకిల్ తొక్కేటప్పుడు చిన్న చిన్న పడ్డా మళ్ళీ లేచి మనం సైకిల్ తొక్కుతాం. ఈ రోజు అందరూ సైకిల్ బాగా తొక్కుతాం. సో చిల్డ్రన్స్, ఇప్పటి నుంచి ఎవరైనా వచ్చి నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవంటే అస్సలు వినొద్దు. తప్పలాగా ఏం వినొద్దు. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టార్, రైజింగ్ స్టార్స్ నా దృష్టిలో అందరూ సూపర్ గా చేస్తారు. ఏ పనైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. సరే, మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తా, అది రాసుకోండి మీరు. ఫస్ట్ స్క్రీన్ షేర్ చూడండి. ఎవరైనా చదువుతారా? ఇది చదవండి, ఒకళ్ళు చదవండి. డన్. అక్షిత్, అన్మ్యూట్ చేసుకుని చదువు. ZYXWUTSRQPONMLKJIHGFEDCBA. ఎందుకని స్లోగా చదివావు? ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్పించేటప్పుడు ఈ ఆర్డర్లో చెప్పలేదు, డిఫరెంట్ ఆర్డర్లో నేర్పించారు కాబట్టి మనము అలవాటు పడి ఇది కష్టంగా ఉంది.
చాలా బాగా చెప్పావు నాన్న. ఒక్కసారి అక్షయ్కి క్లాస్ కొట్టండి, అందరు క్లాస్ కొట్టాలి. చాలా బాగా చెప్పాడు. ఎస్, మనం చిన్నప్పటి నుంచి ఒక తీరులో నేర్చుకున్నాం కాబట్టి మనకు అది వచ్చు. కానీ ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను తెలుసా? మీరు చదివేటప్పుడు కొంచెం డల్ అయిపోతుంటారు కదా, బోర్ వస్తుంది కదా మీకు చదవాలంటే. అప్పుడు మైండ్ కూడా డల్గా ఉంటుంది, ఇందా బెలూన్ లాగా. ఇట్లా చదివారనుకో, ఇట్లా తీసుకొని చదివారనుకో, మీ బ్రెయిన్ షార్ప్ అయింది. మీకు మెమొరీ, ఇప్పుడు ఫోన్లో వైరస్ వస్తే హ్యాంగ్ అయిపోయింది కదా, అట్లా హ్యాంగ్ అయిపోయినప్పుడు ఇది వైరస్ క్లియర్ చేస్తుంది మనం బ్రెయిన్ ని. ఓకే, అర్థమైందా? సో ఇది చదవండి అందరూ, అందరు చదవాలి, రాసుకోవాలి, చదవాలి. చదువుతున్నారా? గుడ్. మీతో నుండి చదవండి, పర్లేదు. I can do it. ఎస్ I am special. ఎస్ ఎస్, సూపర్. మీకు అర్థమైందిగా మీరంటే ఏంటో. ఇది రాసుకోవాలి, మీరు అందరు రాసుకోండి. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, ఓకే, మీకు వాట్సాప్ లో పెడతాను. ఒకసారి చదవండి ఒకళ్ళు, ఎవరైనా ఒకళ్ళు. అక్షిత్ నువ్వు వద్దు, ఇంకెవరైనా ఎవరు చదువుతారు? చెప్పమ్మా జాయ్, చదువు. అక్షయ్ నువ్వు చదువుతావా? అన్మ్యూట్ చేసుకో, చదువు. I am ready for anything. I am Yes. unstoppable. Unstoppable. I am fearless. I am a winner. I will make my dreams come true. Every day I am growing. I am unique. If I mind, it can achieve anything. If I mind it, I can achieve anything. I Okay, am next. the creator of my own destiny. అర్థమైందా మీకు దీని గురించి? అంటే మీరు ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, ఏదైనా మీరు రెడీగా ఉండాలి. అన్స్టాపబుల్, బాలకృష్ణ చెప్తారు కదా, అన్స్టాపబుల్. మనం దేనికైనా ఆపద్దు, నేర్చుకుంటానే ఉండాలి. ఐఎమ్ ఫియర్లెస్, అస్సలు భయపడద్దు ఏ విషయంలో కూడా. తప్పు చేయొద్దు, తప్పు చేస్తే భయపడండి. తప్పు చేయనంతసేపు ఏం భయపడక్కర్లేదు. ఓకే, ఐఎమ్ ఏ విన్నర్. ప్రతి దాంట్లో విన్నరే మీరు, ప్రతి విషయంలో విన్నరే. ఐ విల్ మేక్ ఏ డ్రీమ్. మీకు డ్రీమ్ ఉంటుంది కదా, చాలా మంది ఇక్కడ రకరకాల డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆ డ్రీమ్ ని రాసుకోండి డైలీ. ఆ డ్రీమ్ కోసం ఏదైనా చేయాలి. ఎవ్రీడే ఐఎమ్ గ్రోయింగ్. ప్రతిరోజు మీరు నేర్చుకుంటానే ఉండాలి. ఓకేనా? ఐఎమ్ యూనిక్. మీరు స్పెషల్, ఇందా చెప్పా కదా, మీరు యాంటిక్ పీస్, మీరు స్పెషల్ అనమాట. ఐ విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. ఏది ఇచ్చినా ఛాలెంజ్ చేస్తానని అర్థం. ఐఎమ్ క్రియేట్ ఏ ఓన్ డెస్టినీ. మీ కళని మీరు నిజం చేసుకోవాలి. ఓకేనా? డైలీ ఇది బుక్ లో రాసుకొని మీరు ఈ పని చేయాలి. కాన్ఫిడెన్స్ చార్ట్ అంటారు దీన్ని. ప్రతిరోజు నవ్వుతూనే ఉండాలి, హెల్ప్ చేస్తూనే ఉండాలి, కొత్త కొత్తవి నేర్చుకోవాలి. మీలో కాన్ఫిడెంట్ ఫుల్గా నింపుకోవాలి. ఈ ట్రిక్ చేస్తే చాలు, మీరు చదువులో చాలా ఫస్ట్ ఉంటారు. చదువులోనే కాదు, గేమ్స్ లో కానీ అన్నిట్లో కూడా ఫస్ట్ ఉంటారు. ఓకేనా? ఓకే, సో పిల్లలు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అందరూ. మీ నోట్స్ ఎక్కడుంది? నోట్స్ పట్టుకోండి. నోట్స్ అందరూ పట్టుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని చెప్తుంటాను, కానీ నేను ఏం చెప్పినా మీరు నోట్సే పట్టుకోవాలి. వేరే పట్టుకుంటే అవుట్. ఓకేనా? నేను అందరిని నోట్ చూస్తున్నా, రాసుకుంటాను మీ పేర్లు. ఓకే, చేతులు తీసేయండి ఇప్పుడు. నోస్, ఐస్, అక్షయ అవుట్. ఇయర్స్, హ్యాండ్స్. తనేష్ ఏం చేయట్లేదేంది? ఏం అర్థం కావట్లేదు నీకు? నోస్ మీద వేలు పెట్టుకోవాలి. ఓకేనా? సార్ ఓకే. ఏంటి సార్, నాకు అర్థం కాలే.
నేనేం చెప్పినా మీరు నోట్సే పట్టుకోవాలి. ఓకే సార్. రెడీనా? మళ్ళీ ఒకసారి అర్థమా? నోట్స్ మీ చేతులు తీసేయండి. ఓకే ఓకే. సార్. ఐస్, ఇయర్స్, చేతులు తీసేయాలి. మళ్ళీ చెప్పగానే మధ్యలో ఆపగానే తీసేయాలి చేతులు, అట్లా పట్టుకోకూడదు. చేతులు తీసేయండి అందరూ. ఓకే, మళ్ళీ ఐస్, ఇయర్స్, నోస్, మౌత్, హ్యాండ్స్. ఓ గుడ్ గుడ్ గుడ్, అందరూ బాగా ఆడారు. ఒకసారి అందరూ అప్రిషియేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. సూపర్ చేసి వస్తుంది మీరంతా. ఓకే, ఇంకొక చిన్న గేమ్ ఆడేది, ఈ సెక్షన్ ముగిద్దాం ఈరోజు. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకేనా? రెడీనా? రెడీ అంటే తమ్ము చూపెట్టండి. ఎవరు రెండు ఫోన్లు ఆన్ చేశారు, అందుకని డిస్టర్బెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఆవు అంటాను, మీరేమనాలి? ఓకే, రెడీ, స్టార్ట్. గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. సార్ మళ్ళీ చెప్తారా? నేను తెలుగులో చెప్తాను ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్, నేను పుస్తకం అంటాను, మీరు బుక్ అనాలి. కోతి అంటాను, మీరు మంకీ అనాలి. ఎవరో రెండు ఫోన్లు ఆన్ చేశారు. అవునవును. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, పుస్తకము, కోతి, పెన్సిల్, ఓకే ఓకే ఓకే, కలము, అమ్మ చెప్తుందా నీకు? అర్థం కావట్లేదా? సరే, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు మీరు. ఓకే, మంకీ, డాగ్, ఓకే. అందరూ బాగా నచ్చిందా మీకు? సరే, ఇప్పుడు నేను రెండు చూపెడతాను, ఆ రెండింటికి ఎవరైనా చెప్తారో అందరు మ్యూట్ చేసుకోండి. సార్ అందరూ మ్యూట్ చేసింది సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈ రెండు చూసారా? ఏంటి రెండు? పెన్సిల్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయాలి, చెప్పవద్దు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. డిజిటల్ హ్యాండ్ రైజ్. ఓకే, రోహిత్ చెప్పు. అన్మ్యూట్ చేసుకో. ఎవరు అన్మ్యూట్ చేసుకుంది? ఒకటి షార్ప్ ఉంది, ఒకటి అన్షార్ప్. సో దీంతో రాస్తావా? సార్ షార్ప్ ఉన్న దాంతో. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనం షార్ప్ అయితేనే రాయగలుగుతాం. ఓకే, మనం కూడా షార్ప్ అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. దీంతో రాయలేం కదా ఏమి. దీంతో ఏదైనా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే మనం కూడా మనం బ్రెయిన్ ని షార్ప్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే మై డియర్ చిల్డ్రన్స్, ఈ రోజు చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ రోజు మీరు చేయాల్సిన అసైన్మెంట్ నేను గ్రూప్ లో పెడతాను. ఆ అసైన్మెంట్ చేసి చిన్న వీడియో తీసి గ్రూప్ లో పెట్టండి. ఎవరైతే బాగా చేస్తారో, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అలెక్సా, మీకు పవర్స్ ఇస్తాడు. ఓకే, డన్. థ్యాంక్ యూ. చెప్పండి. బాయ్ సార్. డౌట్స్ ఉన్నాయా? వన్ మినిట్. హ్యాండ్స్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి సార్, సుధాకర్ సార్.
ఎవరికైనా డౌట్లు ఉంటే మళ్ళీ నేను చెప్తాను. విద్య చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో, అడుగమ్మా విద్య.